అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. సంక్రాంతికి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలతో దిల్ రాజు ప్రొడ్యూసర్గా 2 సినిమాలు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మీద వరుసగా ఐటీ రైడ్స్ జరగడంతో కొంత చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సంక్రాంతికి వస్తున్న సినిమా మీద ఒక పిల్ దాఖలైంది. అదేంటంటే క్విడ్ ప్రోకోకి, సంక్రాంతి సినిమాకి సంబంధించిన నిర్మాతలు క్విడ్ ప్రోకోకి పాల్పడ్డారంటూ పిల్లో మెన్షన్ చేశారు. అంతేకాదు అదనపు షోల ద్వారా, అంటే సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఇచ్చిన అదనపు షోల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకి ఇవ్వాలంటూ ఒక హైకోర్టులో పిల్ దాఖలైంది. విజయవాడ చెందిన లక్ష్మీనారాయణ ఈ పిల్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఈ పిల్లు బుధవారం విచారణకి రాబోతుంది. ఈ కేసును వాదిస్తున్న హైకోర్టు అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడదాం. సార్, ఎందుకు అంటే ఆల్రెడీ ఐటీ రైడ్స్ అనేవి దిల్ రాజు మీద జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు గారు ఎందుకు ఈ పిల్లు వేశారు? అసలు ఏది ఉంది పిల్లు? ఇప్పటికే మీరు అన్నట్లుగా గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు గారు, అలాగే నాగవంశీ గారు, డాకు మహారాజు నిర్మాతల మీద ఆదాయ పన్ను శాఖ దాడులు నిరవధికంగా జరుగుతూనే ఉన్నాయి గత 3 రోజుల నుంచి. వాటి మీద వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తాకీదులు జారీ అని ఆదాయ పన్ను శాఖకి, ఆర్థిక నేరాల శాఖకి, వస్తు సేవల పన్ను శాఖ మూడింటికి తాకీదులు దానిలో భాగంగానే ఇవి జరిగాయి. 6 ప్రదర్శనలు జరుపుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అది సమంజసం కాదు. రోజు 4 కాకుండా 6 ప్రదర్శనలకు అనుమతి ద్వారా వచ్చినటువంటి అదనపు ఆదాయాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిందిగా దీంట్లో విజ్ఞప్తి చేశాం గౌరవ న్యాయస్థానం వారి ముందు. అలాగే దీని మీద సమగ్ర విచారణ జరిపి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కూడా కోరాం. ఎందుకంటే వాళ్ళే ఒకవైపు చెబుతున్నారు 100 కోట్లు మేము నిర్మాణానికి కాలేదని, మరొక వైపు వాళ్లే 100 కోట్లు దాటిందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి అనుమతి పొందారు. అది ప్రభుత్వాన్ని, ప్రజల్ని, దేశాన్ని, వ్యవస్థల్ని మోసం చేయడమే కదా. దీని మీద సమగ్రంగా విచారణ మరియు అలాగే తదనంతరం దర్యాప్తు కూడా చేయాలని కోరాం. అలాగే వస్తు సేవల పన్ను అనగా జిఎస్టీ వాళ్ళు కళాకారులకు ఇచ్చేటప్పుడు జిఎస్టీతో సహా ఇస్తున్నారు. మళ్ళీ వీళ్ళు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసేటప్పుడు మాత్రం అది చూపించట్లా. వస్తు సేవల పన్నులో కూడా అవకతవకలు జరిగాయి. దాని మీద కూడా విచారణ జరిపి సంబంధిత అధికారుల మీద కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని చేయాల్సిందిగా కోరాం. అలాగే ఫలానికి ప్రతిఫలం అనగా కిడ్ ప్రోకో, ఇది ప్రభుత్వము, నిర్మాతలు ఇదంతా కలిసి కుమ్మక్కయ్యి చేస్తున్నటువంటి వ్యవహారం, తతంగం ఇదంతా. దీని మీద కూడా విచారణ జరపాలని గౌరవ న్యాయస్థానం వారికి నివేదించాం. అంటే క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది సార్? అంటే వాళ్ళు అదనపు షోలు కావాలి, మీరు ఇంతకుముందు చెప్పినట్టు 100 కోట్లు ఖర్చు అయిందనేది వాళ్ళు చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ విజ్ఞప్తిని మన్నించి అదనపు షోలు పరిమితించారు. ఇప్పుడు ఇది ఎలా క్విడ్ ప్రోకో అవుతుంది? 100 కోట్లు నిర్మాణానికి కాలేదనేది ప్రధానంగా వాదుల ఆరోపణ. ఇవాళ న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాం కదా. స్వచ్ఛందంగా సోమవారమే వచ్చి 100 కోట్లకి ఎక్కడెక్కడ అయిందో సంబంధిత రసీదులు, వాళ్ళ విమానానికి అయితేనేమి, ప్రయాణానికి అయితేనేమి, తిండికి అయితేనే, కళాకారుల జీతభత్యాలు అయితేనే స్వచ్ఛందంగా వచ్చి సమర్పించమనండి. మేము అసలు ఉపసంహరించుకుంటాం, ఇంకా క్షమాపణ చెబుతాం. భవిష్యత్తులో మమ్మల్ని మా నాలికలని మేమే మడత పెట్టుకున్నట్లు చేయమనండి, కోరదాం. అట్లాగే కోరండి. మీ ద్వారా వాళ్ళకి నేను కోరుతున్నాను, దీన్ని విస్తృతంగా ప్రచారం చేయండి. వాళ్లే విలేకరులు స్వయంగా ధృవీకరించారు. నిర్మాత గేమ్ చేంజర్ ద్వారా రానిది సంక్రాంతికి వస్తున్నాం ద్వారా వచ్చిందని వాళ్లే వైపు చదువుతున్నారు. మళ్ళీ వాళ్లే నిర్ధారిస్తున్నారు ఏమని, 175 కోట్లు అయిందని. ఆ 75 కోట్లు కూడా కాల, ప్రచారంతో సహా కలుపుకొని. ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశం ఏందనగా కళాకారుడు అనగా కథానాయకుడు, హీరో, హీరోయిన్, దర్శకుడు వాళ్ళ ముగ్గురు పారితోషికాలు మినహాయించి నిర్మాణానికి 100 కోట్లు అయి ఉండాలి. ఆంధ్రాలో 20% నిర్మించుండాలి. అది ప్రభుత్వ నిబంధనలు. కానీ ఎక్కడ 100 కోట్లు కాల. మరి 100 కోట్లు కాకుండానే ప్రభుత్వానికి ఆధారాలు, రుజువులు సమర్పించకుండా అనుమతి పొందారంటే మంత్రి ఎవరండి? లక్ష్మీ దుర్గేష్ గారు, కందుల దుర్గేష్ గారు. ఏ పార్టీ అండి? పవన్ కళ్యాణ్ గారు, జనసేన. వారు ప్రముఖ కథానాయకులే. మరి నిర్మాత వరుసపెట్టి మళ్ళీ బాలకృష్ణ, డాకు మహారాజ్ది, అలాగే గేమ్ చేంజర్ రామ్ చరణ్, దానికేమో 6వ ప్రదర్శనకు అనుమతి ఇచ్చి మళ్ళీ ఉపసంహరించుకున్న 2 రోజులకే మళ్ళీ దీనికి అనుమతిస్తారా? అంటే ఇందులో మతలబు లేదా? చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని కూడా వీళ్ళు మోసం చేస్తున్నారు. అది గమనించాల్సిందిగా కోరుతున్నాం. అది ఎట్లా కుదిరిద్ది? వాళ్ళు అనుమతి ఇచ్చారు గేమ్ చేంజర్, డాకు మహారాజ్కి, మళ్ళీ వాళ్ళే ఉపసంహరించారు న్యాయస్థానం నీయటం వల్ల. మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం ఇస్తారా? ఏంటి ఇది? ఫలానికి ప్రతిఫలం అంటే క్విడ్ ప్రోకో కాదా?
అసలు ఎందుకు స్వచ్ఛందంగా నిర్మాతలు వచ్చి సోమవారం న్యాయస్థానంలో దాఖలు చేయం, వాళ్ళని ప్రతివాదులు చేర్చాం. ఎలాగో బుధవారం తాకీదులు దారి అవుతాయి, ఈ లోపల స్వచ్ఛందంగా వచ్చి దాఖలు చేయమనండి. ఎవరంటే నిర్మాతతో పాటు ఇంకెవరు ప్రతివాదులుగా చేర్చారు? వెంకటేష్ గారిని, అలాగే సురేష్ వారి అన్నగారు సురేష్ గారిని, అలాగే కథానాయకుల్ని, దర్శకుల్ని అందరినీ చేర్చాం. మొత్తం ప్రతివాదులు అందరూ ఉన్నారు. వాళ్ళకి ఎలాగో తాకీదులు అవుతాయి, వాళ్ళు ఏదో రోజు దానికి సమాధానం చెప్పాల్సిందే, తప్పించుకోలేరు. అంటే మీరు చెప్పింది సినిమాకి అయ్యే ఖర్చు, హీరో హీరోయిన్ నిర్మాత డైరెక్టర్ల పారితోషం మినహాయించి 100 కోట్లు అనేది గతంలో వైసీపీ హయాంలో జరిగినటువంటి నిర్ణయం. అది ఇప్పటికీ యాక్టివ్లో ఉందా సార్? సరైన ప్రశ్న సంధించారండి. అది ఉత్తర్వులు 13/2022లో ఇచ్చిన ఉత్తర్వులు తదనుగుణంగానే వీళ్ళందరికీ అనుమతులు వస్తున్నాయి. ఈరోజు కూడా అనుమతుల పైన అది రాసి ఉంటుంది. 2022లో ప్రభుత్వ ఉత్తర్వులు 13 అని రాసే తర్వాత ఈరోజు ఎప్పటికప్పుడు ప్రతి చలనచిత్రానికి అనుమతులు జారీ చేస్తున్నారు కాబట్టి అది అమల్లో ఉంది. అదే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వాళ్ళే ధిక్కరిస్తున్నారు. ఆ ఉత్తర్వులు సరిగ్గా లేదని సవరించుకోమనండి, సవరణ చేయట్లా. మళ్ళీ ప్రతిసారి ప్రతి చలనచిత్రానికి ఆ 13 అనే ఉత్తర్వులను నమోదు చేసే జారీ చేస్తున్నారు. 13 అనేది జీవో నెంబరు, ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 13, సంవత్సరం వచ్చేసి 2022. ఆ జీవో ప్రకారం వీళ్ళు నిర్మాతలు 75 కోట్లు మాత్రమే ఖర్చు అయింది. కానీ ఇక్కడ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టామని ఒక సమాచారం, తప్పుడు సమాచారం ఇచ్చారనేదే. ఖచ్చితంగా 100 కోట్లు మాకు నిర్మాణానికి అయిందని ప్రభుత్వానికి వాళ్ళు విజ్ఞప్తి లేఖ రాశారు. దాన్ని పరిగణించి మంత్రి గారు అనుమతి మంజూరు చేశారు. చేయవచ్చు, అభ్యంతరం లేదు. కానీ 100 కోట్లు అయినట్టు రుజువులు, ఆధారాలు ఎక్కడా ప్రభుత్వాన్ని సమర్పించాల. అంటే ప్రభుత్వం మరి ఆధారాలు అన్ని సమర్పించుకోకుండా ఎలా అనుమతులు ఇచ్చింది అనుకుంటున్నారు? దాన్నే అంటారు ఫలానికి ప్రతిఫలం. అదే మేము విచారణ దర్యాప్తు చేయాలని కోరుతున్నాం. అన్ని ఆధారాలతో సహా మీరు ఆధారాలు సమర్పించాల్సింది. ఆ గేమ్ చేంజర్లో తాకీదులు అయిన భాగంగానే గత 3 రోజుల నుంచి దిల్ రాజు గారి మీద, అలాగే నాగవంశీ గారి మీద ఆదాయ పన్ను శాఖ దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు రేపు తదుపరి వాయిదాకి వాళ్ళు నివేదిక సమర్పిస్తారు గౌరవ న్యాయస్థానం వారి ముందు. ఆ రోజు తెలుస్తుంది. దాంట్లో కూడా మేము ఈ అభ్యంతరాలు లేవనైతే వాళ్ళు 100 కోట్ల నిర్మాణానికి కాలేదు, ఆంధ్రప్రదేశ్లో 20% నిర్మించలేదు, అయినా జరిగినట్టుగా అనుమతులు పొంది ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రత్యేకించి సంక్రాంతికి వస్తున్నాం ద్వారా మేము కోరుతుంది ఏంటంటే గౌరవ న్యాయస్థానం వారిని అదనంగా వచ్చిన ఆదాయాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజల్ని మభ్యపెట్టి పొందినటువంటి డబ్బును అంతటిని ప్రభుత్వ ఖజానాకి, తెలిసిందే కదా ప్రభుత్వం జీతాలకు కూడా 1వ తారీఖు ఇవ్వట్లేదు, పథకాలన్నీ ఆపేసి ఉన్నాయి, అసలు ప్రభుత్వమే అప్పుల్లో ఇబ్బందుల్లో ఉంది. ఈ ద్వారా వచ్చిన ఆదాయం అంతా ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సింది, ప్రజలకు మేలు చేయాలి, తద్వారా ప్రభుత్వానికి కూడా ఉపశమనం జరగాల్సిందనే కోరుతున్నాం మేము. ఎప్పుడు విచారణ జరగబోతుంది? సహజంగా బుధవారం జరుగుతుంది. ఒక క్లారిటీ వచ్చే అవకాశం తప్పకుండా స్పష్టంగా తాకీదులు జారీ అవుతాయి. ఈ లోపల ఇందాక మీరు అన్నట్టుగా మేము లేవనెత్తిన అభ్యంతరాలకు అనుగుణంగా వాళ్ళని అసలు రుజువులు, ఆధారాలు సోమవారం న్యాయస్థానం వారి ముందు సమర్పించమనండి. అసలు తెలిసిపోయేదిగా ఈ పాటిగా దాడులు జరుగుతున్నాయిగా, ఇది ఈ పాటి దిల్ రాజు గారు చూస్తూనే ఉంటారు అనుకుంటున్నాను. సమర్పించమనండి, అప్పుడు మేము స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటాం. మా అభ్యంతరాలు, ఆరోపణల్ని సమంజసంగా లేము, మా వ్యవహార శైలి సరిగా లేదని మేము అంగీకరించి మొత్తం ఉపసంహరించుకుంటాం. ఫైనల్గా అంటే ఏ మోటోతో లక్ష్మీనారాయణ గారు ఈ కేసు, లక్ష్మణరావు గారు ఈ కేసు వేశారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యం అని చెప్తున్నారు, మీరు ఏ విధంగా వాదన వినిపించారు? అదేనండి, దీంట్లో ఇది ప్రధానంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకి నష్టం జరుగుతుంది, సాధారణ ప్రేక్షకుడు, వీక్షకుల యొక్క డబ్బుని నిర్మాతలు కొల్లగొడుతున్నారు, తద్వారా మంత్రులు, ఇతరత్ర అధికారులు కూడా లాలూచీ పడుతున్నారు. ఏదైతే అదనంగా వచ్చినటువంటి ఆదాయం ఉందో అది ఖజానాకి జమ చేయాలని, భవిష్యత్తులో సాధారణ ప్రేక్షకుడికి, సగటు వీక్షకులకి నష్టం జరగకూడదనేదే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం యొక్క ఆకాంక్ష, అభిలాష. సార్ మొత్తంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పారు. ఈ సినిమాకి సంబంధించి 2022లో జగన్ ఒక జీవో తీసుకొచ్చారు. 100 కోట్ల సినిమాకి సంబంధించినటువంటి అదనపు షోలు కానీ టికెట్ రేట్లు పెంచాలంటే సినిమా హీరో, హీరోయిన్, దర్శకుడికి సంబంధించినటువంటి రెమ్యునరేషన్ కాకోకుండా నిర్మాణ ఖర్చు 100 కోట్లు అయితేనే దాన్ని పెద్ద బడ్జెట్ సినిమాగా పరిగణిస్తాము, ఆ సినిమాలకే వెసులుబాటు ఇస్తామని చెప్పారు. అందులోనూ 20% షూటింగ్ ఆంధ్రప్రదేశ్లో జరగాలని ఒక నిబంధన తెస్తూ జీవో తెచ్చారు. ఇప్పటికీ ఆ జీవో యాక్టివ్లో ఉంది. ఆ జీవోని బేస్ చేసుకునే ఇప్పుడు అదనపు షోలకి గత నెలలో ఇచ్చినటువంటి, డిసెంబర్లో ఇచ్చినటువంటి పుష్ప సినిమాకి కానీ, జనవరిలో వచ్చిన గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్న
వస్తున్నాం డాకు మహారాజ్ ఈ సినిమాలన్నింటి కూడా ఆ జీవో ఆధారంగానే ధరలు పెంచారు. కానీ ఇక్కడ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా నిర్మాత దిల్ రాజు మాత్రం కేవలం 75 కోట్లు మాత్రమే ఖర్చు అయిందని ఒక సందర్భంలో చెప్పారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం 100 కోట్లు ఖర్చు అయిందని, అదనపు షోలకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పుడు ఇదంతా ఒక క్విడ్ ప్రోకోగానే జరిగిందనేది ప్రధానంగా లాయర్ శివప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. దీని మీద బుధవారం ఈ పిల్లి మీద వాదనలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఇవి ఒకవేళ దీంట్లో ప్రతివాదులుగా సినిమా నిర్మాత దిల్ రాజుతో పాటు హీరో వెంకటేష్, దర్శకుడు అనిల్ రావుపూడి, హీరోయిన్లు ఇద్దరిని కూడా చేర్చారు. వాళ్ళు సోమవారంలోపు దీని మీద ఏమైనా వివరణిస్తే కనుక ఈ కేసు వేరే బలుపు తిరిగే అవకాశం కనబడుతుంది. లేకపోతే బుధవారం ఖచ్చితంగా దీని మీద విచారణ జరుగుతుందని తెలుస్తుంది. ఏదేమన్నప్పటికీ ఒక కీలక పరిణామం జరగాలి. ఒకవైపున ఇండస్ట్రీలో ఐటీ రైట్స్ అనేవి ముఖ్యంగా అటు గేమ్ చేంజర్, డాకు మహారాజ్ సినిమాకి గేమ్ చేంజర్ నిర్మాతగా, సంక్రాంతి వస్తు సినిమా నిర్మాతగా, డాకు మహారాజ్ సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా పనిచేసినటువంటి దిల్ రాజు ఇంటి మీద రైట్స్ జరగడం, ఆఫీస్ మీద రైట్స్ జరగడం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్ వ్యవహారంలో పిల్లు దాకా రావడం కొంత చర్చనీయాంశం అవుతుంది. ఈ పిల్లు అంశంలో ముఖ్యంగా క్విడ్ ప్రోకో జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం అటు నిర్మాతలు కలిసి క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారు అనేది ప్రధాన అభియోగం, ఆరోపణ. రెండోది ఇప్పుడు ఆదాయం అంటే ఇలాంటి ఫేక్ లెక్కలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలాగా సామాన్యుడి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారు కాబట్టి ఆ డబ్బులు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి చెల్లించాలంటూ పిల్లో ప్రధానంగా హైలైట్ చేస్తూ మెన్షన్ చేశారు. మరి బుధవారం దీనికి సంబంధించి విచారణ జరగబోతుంది. ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.